హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలు బేసన్ కర్రీ, మంచిగా పొంగిన పూరీలు తయారు చేశాను. చూడండి, మీరు కూడా తయారు చేసుకోండి. సింపుల్గా దీనికి ఒక 300 గ్రాముల గోధుమ పిండి తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఆలుగడ్డ, ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక 7-8 పచ్చిమిర్చి. అంతేనండి, సింపుల్గా. దీనికి ఎక్కువ ఐటమ్స్ ఏం పట్టాయి. ఒక 20 గ్రామ్స్ శనగపిండి. ఇది పూరి పిండి కలిపే పద్ధతి. ఇది పూరి పిండి, దీన్నే బొంబాయి ఆట అని కూడా అంటారు. దీంతో చేసే పూరీలు చాలా బాగా వస్తాయి, స్మూత్గా ఉంటాయి, మంచిగా పొంగుతాయి. ఎట్ ది సేమ్ టైం ఈజీగా కట్ అవుతాయి. చల్లారినా కూడా మంచిగా ఈజీగా కట్ అవుతాయి. ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకొని, ఒక స్పూను షుగర్ వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా కావద్దు, మరీ గట్టిగా కావద్దు, మంచి స్మూత్గా ఉండాలి. చూడండి నేను ఏ విధంగా కలిపానో. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేద్దాం. ఈలోపు ఆలు బేసన్ కర్రీ చేసుకుందాం. ఒక కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా గరం మసాలా, 2-3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, ఒక ఇలాచీ వేసేసి, తర్వాత ఉల్లిపాయ, కల్జమాకు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేసి వేయించాలి. ఈ ఉల్లిగడ్డ అనేది ఎక్కువ వేగొద్దు, మామూలుగానే ఉండాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూను ఉప్పు వేసి కలిపినాము. వెంటనే కొన్ని నీళ్ళు పోసేయాలి. ఆ నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు ఏవైతే ఉడికించి పెట్టుకున్నామో ఆలుగడ్డ, అవి ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోపు ఏదైతే 20 గ్రామ్స్ శనగపిండి ఉందో దాన్ని నీళ్ళల్లో కలుపుకొని 2 నిమిషాల తర్వాత అందులో పోసుకోవాలి. ఆల్రెడీ ఆలుగడ్డ ఉడికింది కాబట్టి స్పెషల్గా ఉడకాల్సింది ఏం లేదు. ఉల్లిగడ్డ కూడా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, కొద్దిగా ధనియాల పొడి వేశాను. దాల్చిన చెక్క పొడితోటి దీని టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ. నేను ఉప్పు చెక్ చేశాను, కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది, లైట్గా ఉప్పు వేశాను. ఇంతేనండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి బేసన్ కర్రీ తీసుకుందాము. చూడండి ఎంత బాగుందో కర్రీ. ఇప్పుడు కడాయి పెట్టేసి నూనె పోసేసి పూరీలు రెడీ చేసుకుందాము. అక్కడ నూనె గరం అవుతూ ఉంటుంది. ఈలోపు మనం పూరి ముద్దలు చేసుకుందాము. నేను ముద్దలు ఎలా చేస్తున్నానో చూడండి, ఆ విధంగా చేసుకోండి. ఇది ఒక 300 గ్రాముల గోధుమ పిండి. అంటే ఇది పూరి పిండి. మీరు షాప్లో అడిగితే ఇస్తారు. బొంబాయి ఆట అన్నా పర్లేదు, పూరి పిండి అన్నా పర్లేదు. దీంతో చేస్తేనే పూరీలు బాగా వస్తాయి. హోటళ్ళలో మైదా పిండితో చేస్తారు, అది చల్లారిన తర్వాత లాగితే సాగుతాయి. కానీ దీంతో చేస్తే మటుకు ఈజీ కట్ అవుతాయి. చూడండి, ముద్దలు ఆ విధంగా చేసుకున్నాను. ఒక 20 ముద్దలు రెడీ అయినాయి. 300 గ్రాముల పూరి పిండికి 20 పూరీలు రెడీ అవుతాయి. సైజు కూడా మరీ పెద్దగా కూడా చిన్నగా కూడా మీడియం సైజు మంచిగా ఉంటాయి. ఈ నూనె కాగే వరకు మనం పూరీలు రెడీ చేసుకోవాలి. 3-4 చేసుకుంటూ కాల్చుకుంటే అటు నూనె గరం అవుతుంటుంది, ఇటు పూరీలు చేస్తుంటాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు పూరీలు కాల్చుకుందాము. మంచిగా పొంగుతాయి పూరీలు ఈ పూరి పిండితోటి. మీకు ఇంకా మంచిగా పొంగాలి, ఆయిల్ ఎక్కువ పీల్చొద్దు అంటే చిన్న టెక్నిక్ కూడా చూపిస్తాను. ఇప్పుడు రెండో వాయి వేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎట్లా కాలుతున్నాయో మంచిగా. పిల్లలకు చాలా ఇష్టం పూరీలు అంటే. వీక్లీ వన్స్ అన్నా చేసి పెడితే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. వేసుకుంటే పూరీలు మంచిగా ఉబ్బుతాయి. ఎట్ ది సేమ్ టైం ఆయిల్ కూడా పట్టదు. ఈ టెక్నిక్ చూడండి ఎంత బాగా ఉబ్బిందో.
రెండు వైపులా మంచిగా కలుసుకోవాలి. చాలా బాగా వస్తాయి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరెంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతాయి. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ గరం గరం పూరి చేస్తుంటే ఆడ ఆలు బేసన్ కర్రీతో తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయి పూరీలు. అన్ని పూరీలు పొంగినాయి. ఇట్లా పొంగిన పూరీలు పెడితే పిల్లలు కూడా మంచి హ్యాపీగా తింటారు. చూడండి మంచిగా రెండు వైపులా ఈవెన్గా మంచిగా కాలినాయి. ఒక పావు కిలో పిండికి ఈజీగా 15 పూరీలు రెడీ అవుతాయి. చూడండి తిని చూపిస్తాను పూరి ఎంత ఈజీగా కట్ అవుతుందో చూడండి. జస్ట్ అంతే, చాలా సింపుల్గా ఈజీగా కట్ అవుతుంది. నువ్వు చల్లారినా కూడా అదే విధంగా ఉంటుంది. కర్రీ చాలా టేస్ట్ ఉందండి, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. 4 పూరీలు తింటారు, 6 పూరీలు తింటారు, 8 పూరీలు తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ, మీ వెంకటరెడ్డి.